హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్సాం ముచ్చట్లు. పాత స్టైల్లో బెండకాయ చేపల పులుసు చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి తగినంత నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి బాగా మగ్గనియండి. అస్సాంలో అయితే సముద్రం చేపలు దొరకవండి, పీతలు రొయ్యలు కూడా దొరకవు. మనకు దొరికే వస్తువు ఏదైనా ఉందంటే అది చెరువు చేపలు ఒక్కటే. విశాఖపట్నం వస్తే కానీ మళ్ళీ సముద్రం చేపలు పీతలు రొయ్యలు తినే అవకాశం అనేది మాకు ఉండదండి. సర్లేండి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గనియండి. విశాఖపట్నం మీద ఇక్కడ రేట్లు కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయండి. బయట మార్కెట్కి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత అవి గరిటతో కలిపిన తర్వాత అందులో మసాలా వేయండి. మసాలాతో పాటు కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, పాత స్టైల్ అన్నాను కదా కాబట్టి కల్లుప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిసేలాగా బాగా గరిటతో కలపండి. కలిపిన తర్వాత పసుపు ఉప్పు కారం పట్టించిన ముక్కలను కూడా అందులో వేయండి. ఏంటి అక్కో ముక్కలను పేరుస్తున్నావు అంటారా ఏంటి? లేదండి, ఉడికేటప్పుడు మనకి ముక్కలు చెదిరిపోవడము అలాంటివి ఉంటుంది కాబట్టి ముక్కలను అలా చేత్తో పేరుస్తాను. ముందుగా నానబెట్టిన చింతపండు పులుపు మనకి తగినంత వేసుకొని గరిటతో కాకుండా చేత్తో ముక్కల్ని మసాలా పట్టే విధంగా చేత్తో కలపండి. ఫస్ట్లో చేత్తో కలిపితే మనకి మసాలా అనేది ముక్కలకి పడుతుంది, అలాగే పులుసులో కూడా మునిగే విధంగా ఉంటుంది. అందుకే చేత్తో కలపాలి ఫస్ట్లో. తర్వాత గరిటతో కూడా కలిపి తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే అంతేనండి, మన వేడి వేడి చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై బాయ్.